దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 30 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 334వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 43, 44 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా, ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా, యెహోవా తేజో మహిమతో మందిరం నిండి ఉండెను. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను: నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నివసించదను. వారు ఇకను జారత్వం చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకు యుందురు. నాకును వారికి నీ మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనం చేసితిని. వారు జారత్వం మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొంచెపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుబరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే: మూరల కొల చొప్పున బలిపీఠం యొక్క కొలత ఎంతనగా 3 అనగా 3 జేనెడు బలిపీఠమునకు పీఠం ఒకటి ఉండవలెను. దాని డొలుపు 3 ఎత్తును, 3 వెడల్పును, చుట్టూ దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకుని క్రింది చూరు వరకును ఎత్తు 2 మూరలు, వెడల్పు 3 మరియు చిన్న చూరు మొదలుకుని పెద్ద చూరు వరకు 4 మూరలు, దాని వెడల్పు 3. దేవుని కొండయను భాగము 4 మూరలు. దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములుండెను. దేవాగ్ని గుండము 12 మూరల కొలత గలదై చచ్చౌకముగా ఉండెను. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల 14 మూరలు. దాని చుట్టూనున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు 3. డొలుపు 1 ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. మరియు అతడు నాతో ఇట్లనెను: నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ బలిపీఠం కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఈలాగున జరిగింపవలెను. ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. వారు దాన్ని తీసుకుని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెం తీసి
దాని 4 కొమ్ముల మీదను, చూరు యొక్క 4 మూలల మీదను, చుట్టూనున్న అంచు మీదను చెమరవలెను. తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనం చేయవలెను. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను అర్పింపవలెను. కోడె చేత బలిపీఠమునకు పాప పరిహారం చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారం చేయవలెను. దాని నిమిత్తము పాప పరిహారం చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను, నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు ఉండవలెను. ఆ దినములు తీరిన తరువాత 8వ దినం మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. అధిపతి యొక్కవాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలను. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకుని వచ్చాను. అంతలో యెహోవా తేజోమహిమతో యెహోవా మందిరం నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చిందేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమునకు వచ్చిన కట్టడలన్నిటినీ, విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకుని ఆ సంగతులన్నిటినీ చూచి చెవినబెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరం లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచున్నట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకుని రాగా వారు మీ హేయక్రియలన్నింటినీ ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరిచరు. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీ కుమారుగా అన్యులను ఉంచుతారు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీయుల మధ్య నివసించు వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు. ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను, బలి పశువులను వధించువారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమును నియమింపబడినవారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపం చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును, తాము చేసిన హేయక్రియలకు రావాల్సిన శిక్షను వారు అనుభవించుదురు. వారు యాజకత్వం జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని, దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును, రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తరు. వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు జనుప నార బట్టలు ధరించుకుని వాళ్ళను.
లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమును ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసనార పాగాలు ధరించుకుని నడుములకు జనుపునార బట్ట కట్టుకునవలెను. చెమట పుట్టించున్నదేదైనను వారు ధరింపకూడదు. బయటి ఆవరణంలోనికి జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవడం చేత జనులను ప్రతిష్ఠింపకుండానట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. మరియు వారు తమ తలలు క్షవరం చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో మాత్రం వాటిని కత్తిరింపవలెను. లోపటి ఆవరణంలో చొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షరసము పానం చేయకూడదు. వారు విధవరాండ్రనైనను విడవబడిన దాన్నైనను పెండ్లి చేసుకొనకూడదు. కానీ ఇశ్రాయేలీల సంతతి వారకు కన్యలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్నవారినైనను చేసుకొనవచ్చును. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితం కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరుదియు శవమును బట్టి అంటు పడవచ్చును. అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తర్వాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారికి స్వాస్థ్యం ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులలో వారికి ఎంత మాత్రమును స్వాస్థ్యం ఇయ్యకూడదు. నేనే వారికి స్వాస్థ్యము. నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారివి. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. పక్షుల్లోనూ పశువుల్లోనూ తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు. కృత నిబంధన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశన కర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందరి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోయుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప విరవకై ఉన్నారు.
దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుదురు. ఒకనాటి సుఖానుభవం సంతోషమును ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కలుపుచు లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనై ఉండి తెన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు కలుపుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టివారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. వారి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకముగా తెలియకయుండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్.